హలో హాయ్ అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. అసంబంధాల వాక్యాలు ఈ సిరీస్కి స్వాగతం. యేసు ఇచ్చిన నిత్య జీవము ఎప్పటిదాకా అంటే యేసు కడదాకా అంటున్నాడు. అంటే ఇంకా యేసు ద్వారా నిత్య జీవం పొందినారంటే ఇంకా వాళ్ళకి చివరి వరకు ఉంటుంది అని అంటున్నాడు. చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమిచ్చుచున్నాను, గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరించలేడు. అంటే యేసు ఇచ్చే నిత్య జీవితము ఎవరు అపహరించలేరని యేసు చెప్తుంటే, మరి ఇంకా యేసు కంటే గొప్పవాడు ఎవరబ్బా బైబిల్లో అంటే పౌలు. మళ్ళీ పౌలు ఏం చెప్తున్నాడో చూద్దాం. 1 తిమోతికి 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కడవరి దినములలో అందరూ అబద్ధికుల వేషధారణ వలన మోసపరచుచు ఆత్మయందును దయ్యముల బోధనల యందును లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. పౌలు ఏం చెప్తున్నాడు? మార్చి పడేసినాడు పౌలు. కొంతమంది వచ్చి ఆత్మ వచ్చి మిమ్మల్ని చెడగొడుతుంది అని చెప్తున్నాడు. యేసు ఏం చెప్తున్నాడు? నా బోధ ఈయన్ని నిత్య జీవం పొందినారంటే ఇంకా మీకు కడవరి వరకు ఇంకా ఎటువంటి నాశనం ఉండదని యేసు చెప్తే, ఈ పౌలు ఏమైనా మళ్ళీ మధ్యలో కొట్టేస్తాడు సైతాన్ గాడు అని చెప్తున్నాడు. అసంబంధాల వాక్యాలు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.